సో అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ఈ ట్రాన్స్ఫర్మేషనల్ మెడిటేషన్ క్లాస్లో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. అండ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాం. ఆ టాపిక్ ఏంటి అంటే నన్ను నేను అధిగమించడం ఎలా. అంటే నన్ను అనేది ముందు మనం డిఫైన్ చేసుకోవాలి. స్క్రీన్ షేరింగ్ అలౌ చేయట్లేదు. ఇది మినిట్. Now you can try, sir. Okay, thank you. Thanks, Rajesh. Yeah. So hope it is visible. Okay. So నేను అనే భావం నుంచి మనం బయటికి రావడం ఎలా అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. దీన్ని మనం డాక్టర్ జో డిస్పెన్సా గారు బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, హౌ టు లూజ్ యువర్ మైండ్ అండ్ క్రియేట్ ఎ న్యూ వన్ అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. ఈరోజు మనం దాన్ని ఆధారంగా తీసుకుని ఆయన విజ్ఞానాన్ని మనం పంచుకోబోతున్నాం. ఈ డాక్టర్ జో డిస్పెన్సా గారు ఎవరు అంటే, ఆయన చాలా కాలం నుంచి మైండ్ అంటే మనసు శరీరం వీటిని ఎలా ఎంపవర్ చేయాలి, ఎలా హీల్ చేయాలి అనే విషయాల గురించి పరిశోధన చేస్తూ ఆయన ఒక కిరోప్రాక్టర్, న్యూరో సైంటిస్ట్, రచయిత, చాలా పుస్తకాలు రాశారు. ఇవాల్వ్ యువర్ బ్రెయిన్ అని, అతీంద్రియంగా మారడం ఎలా అంటే బీయింగ్ సూపర్ న్యాచురల్ అని, ఇలా రకరకాల పుస్తకాలు రాశారు. మైండ్ ని రీప్రోగ్రామ్ చేయడం ఎలా, సబ్ కాన్షియస్ మైండ్ తో మనం ఎలా దాన్ని మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడే విధంగా మనం దాంతో పని చేయించుకోవచ్చు అనే, రీవైర్ ఎలా చేసుకోవచ్చు, రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవచ్చు అనే వాటి గురించి ఆయన చాలా సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూ వాటి గురించి రాస్తూ వచ్చారు. సో మనం ఈ పుస్తకం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఆయన ఈ పుస్తకంలో మెయిన్ గా ఆయన చెప్పే విషయాలు ఏంటంటే, మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన భావాలు ఇవి మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అవి ఎలా ప్రభావితం చేస్తాయి, అది మన రియాలిటీని అంటే మన ప్రస్తుత పరిస్థితుల్ని, ప్రస్తుత వాస్తవికతని ఎలా డిఫైన్ చేస్తాయి అనేది మెయిన్ గా ఈయన ఈ పుస్తకంలో మాట్లాడతారు. తర్వాత అదే విధంగా ఇప్పుడు ఆలోచనల వల్ల, భావాల వల్ల మన జీవితం ఇలా ఉంది అంటే, ఇప్పుడు అవే ఆలోచనల్ని, అవే భావాలని మనం యూజ్ చేసుకుని జీవితాన్ని ఇంకొంచెం బాగా ఎలా చేసుకోవచ్చు, ఆనందంగా ఎలా ఉంచుకోవచ్చు అనేది కూడా ఆయన దీంట్లో మాట్లాడతారు. అంతేకాకుండా హయ్యర్ కాన్షియస్నెస్, ఈ మాట మనం చాలాసార్లు వినుంటాం. చాలా స్పిరిచువాలిటీలో ఉన్నంత వరకు, ఆధ్యాత్మికతను సాధించే వాళ్ళందరూ నేను ఉన్నత స్థితికి చేరాలి, హయ్యర్ కాన్షియస్నెస్ కి చేరాలి అనుకుంటుంటారు. సో దానికి అలా వెళ్ళడానికి, అలాగే జీవితాన్ని మార్చుకోవడానికి, ఆరోగ్య విషయంలో కానీ, మన వెల్త్ విషయంలో కానీ, సంపద విషయంలో కానీ, మన ప్రొఫెషన్ విషయంలో కానీ, ఎలాంటి విషయాల్లో అయినా జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు, మైండ్ ని కానీ బ్రెయిన్ ని కానీ మన మెదడుని ఎలా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, రీవైర్ చేసుకోవచ్చు అనేది ఈయన ఎక్కువగా దీని గురించి ఈ పుస్తకంలో బాగా చాలా వివరంగా రాశారు. సో ఈ అలవాటు అనే విషయం గురించి, హ్యాబిట్ అనేది మనం తెలుగులో అయితే అలవాటు అని చెప్పుకుంటాము. మనం పూర్తి విషయాల్లోకి వెళ్లే ముందు ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మీరు ఒకసారి గమనించండి. హ్యాబిట్ అనేది మనం ఎంతో ప్రయత్నం చేస్తే ఇంకా అది ఒక బిట్ ఉంటుంది అని ఒక మాట. అంటే హ్యాబిట్ ని మనం చాలా పని చేస్తే ఇంకా ఏ బిట్ ఉంటుంది, అది ఇంకా ప్రయత్నించిన తర్వాత కూడా అది ఇంకా ఒక బిట్ ఉంటుంది, ఇంకా ప్రయత్నించాక ఇట్ ఉంటుంది. అంటే
ఒక హ్యాబిట్ ని మనం దాటి ముందుకు వెళ్ళాలి అంటే, ఒక హ్యాబిట్ ని మనం బ్రేక్ చేయాలి అంటే, దానికి మనం దీర్ఘకాలం కన్సిస్టెంట్ గా పనిచేయాలి. అది ఇక్కడ నేను చెప్దాం అనుకున్న విషయం. ఇంకొకటి ఏంటంటే, మనం ఎలా భావిస్తున్నామో, మన ఆలోచనలో గాని, మన భావాల్లో గాని మనం ఎలా ఉన్నామో, అంతకంటే మనం గొప్పగా ఆలోచించలేకపోతే మనం ఎప్పటికీ మారలేం. అంటే ఏంటి? ఇప్పుడు నా జీవిత పద్ధతి ఇలాగే ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నేను ఇంక ముందుకెళ్ళలేను అని మనం అదే లెవెల్‌లో ఆలోచిస్తూ ఉన్నంత కాలం, మనం ఎప్పటికీ వేరేగా మారలేం. మనం ఒక హ్యాబిట్ అంటే ఒక అలవాటుని మార్చుకోవాలి అనుకున్నప్పుడు, ఒక 6 పాయింట్లు ఇక్కడ మనం రాసుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్దాం. మీరు ఏ అలవాటునైతే మార్చుకోవాలనుకుంటున్నారో, ఆలోచన కావచ్చు, అలవాటు కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, అంటే బిహేవియర్ కావచ్చు, లేతే బిహేవియరల్ ప్యాటర్న్స్ కావచ్చు, ఎమోషనల్ ప్యాటర్న్స్ కావచ్చు, వీటిని ముందు మీరు గమనించండి. గుర్తుంచుకొని ఒక చోట రాసుకోండి. తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలాంటి ప్రవర్తన మీకు ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి ఆలోచనలతో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఎలాంటి హెల్తీ బిహేవియర్ ప్యాటర్న్స్‌తో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అనేది కూడా మీరు ఒక స్పష్టమైన దృక్పథాన్ని, దృష్టిని అలవరుచుకోండి. సో, మీరు ఏం చేస్తున్నారు? ముందు మీకేం వద్దు అని ఎలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి? వేటి నుంచి మీరు మార్చాలి అని రాసుకుంటున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని రాసుకుంటున్నారు. రాసుకున్న తర్వాత మీరు విజువలైజేషన్ అంటే మనం ఊహించుకోవడం, లేకపోతే అఫర్మేషన్స్ అంటే మనం ఎక్కడికెళ్ళాలనుకుంటున్నాము అనే విషయాన్ని 10 సార్లు మనకే మనం అఫర్మేషన్ చేసుకుంటూ ఉంటే, ఈ ఎక్కడ ఉన్నాం నుంచి ఎక్కడికి వెళ్దాం అనేది వెళ్ళడానికి మీకు సులువవుతుంది. అనుకుంటేనే సరిపోదు ఏదైనా. అనుకోవడం కొంతవరకు. కానీ వాటి కోసం అంటే ఆ లక్ష్యం కోసం మీరు స్థిరంగా అంటే కన్సిస్టెంట్‌గా మీరు చర్యలు తీసుకుంటూ ఉండాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఆలోచన విధానంలో ఒక లెవెల్‌లో పనిచేయాలి. దాన్ని మళ్ళీ ఫిజికల్‌గా ఈ ఫిజికల్ వరల్డ్‌లో మేనిఫెస్టేషన్‌కి మనం పెట్టాల్సిన అన్ని ఎఫర్ట్స్ పెట్టి స్థిరమైన చర్యలు తీసుకుంటే అది మనం తొందరగా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా సార్లు ఇలాంటి పరిస్థితి అంటే ఇలాంటి చర్యలు తీసుకుందాము, ఇలాంటి అఫర్మేషన్స్ మనం చేసుకుందాం అనుకున్నప్పుడు మనం మొదలుపెడతాం. బాగానే మొదలుపెడతాం. కానీ ఏమవుతుంది? ఒక రోజు, 2 రోజులు, 3 రోజుల తర్వాత మనకున్న లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి రావడం మొదలుపెడతాయి. నువ్వేంటి? నువ్వు ఇదేం చేయగలవు? నీ వల్ల ఇది కాదు. లేకపోతే చూడు వాళ్ళకే అవ్వలేదు నీకేమవుతుంది? ఇలాంటి మనం చిన్నప్పటి నుంచి మనకి ఏవైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో, అంటే పరిమిత విశ్వాసాలు ఉన్నాయో, అవి మనని వెనక్కి తీసుకెళ్ళడానికి వాటి ప్రయత్నం అవి చేస్తాయి. ఎందుకంటే అవి మీకు అలవాటైపోయాయి కాబట్టి. సో, మీరు ఆ లిమిటింగ్ బిలీఫ్స్‌ని వదిలిపెట్టి గ్రోత్ మైండ్ సెట్ అంటే నా ప్రయత్నం నేను చేస్తాను. నేను ముందుకు వెళ్ళగలను అని మీకు మీరు కొత్త బిలీఫ్స్‌ని యాడ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మైండ్‌ఫుల్‌నెస్‌ని, ధ్యానాన్ని కలిపి మీరు ధ్యానం చేసినప్పుడు ధ్యానంలో కూర్చుంటారు. మైండ్‌ఫుల్‌నెస్‌ని మీరు వేకింగ్ టైమ్‌లో అంటే మీరు ఎప్పుడైతే మెలకువగా ఉంటారో రోజంతా, వాటిలో మీరు దాని మైండ్‌ఫుల్‌నెస్‌ని గనుక తీసుకొని రాగలిగితే, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండగలిగితే, సాక్షి రూపంగా చూసుకుంటూ ఉండగలిగితే, మీకు ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి, లేకపోతే ఎలాంటి భావాలు మీలో తరచుగా వస్తున్నాయి, లేతే మీ ప్రవర్తన మీరు ఎప్పుడూ ఒకలాగే ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అనే దాని మీద మీరు కనుక ఎక్కువ స్పష్టమైన అవగాహన మీకు తెచ్చుకోగలిగితే, అందులోంచి మీరు బయటికి రావడం చాలా సులువుగా అవుతుంది. సో, ముందు మనల్ని మనం తెలుసుకోవడం అనేది మొదటి మెట్టు అని మనం అర్థం చేసుకుందాం. సో, ఇది బానే ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం గురించి మనం డీటెయిల్స్‌లోకి వెళ్దాం. వివరంగా మాట్లాడుకుందాం. ఈ పుస్తకాన్ని డాక్టర్ జో డిస్పెన్జా గారు 3 భాగాలుగా విభజించారు. మొదటి దాన్ని ది సైన్స్ ఆఫ్ యూ అన్నారు. రెండోది మీ మెదడు మరియు ధ్యానం అన్నారు. 3 మీ కొత్త విధి వైపు అడుగులు అని. ది సైన్స్ ఆఫ్ యూ అనే దాంట్లో ఆయన అసలు మనం ఎవరము అని మనం అనుకుంటున్నాము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనేది ఆయన మాట్లాడతారు.
మీలో కొంతమందికి ఈ ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవ్వచ్చు. ఎందుకు అసలు నేను మారాలి? నాకు ఈ పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరం ఏంటి? బానే ఉన్నానుగా. ఏదో నడిచిపోతుందిగా జీవితం అని కూడా మీకు అనిపించొచ్చు. అది కూడా సహజమైన ఆలోచనే. అయితే ఒకవేళ మీకొక ఉదాహరణ ఇస్తాను. మీ దగ్గర ఒక మంచి కారు ఉందనుకుందాం. అది గంటకి ఒక చాలా వేగంతో వెళ్ళగలిగేది. ఒక 100 కిలోమీటర్లు అనుకుందాం. అలాంటి కారు మీ దగ్గర ఉంచుకొని, మీరు రోజు ఒక 10 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తూ ఉంటే, కారు వెళ్తూనే ఉంటుంది. మీరు వెళ్తూనే ఉంటారు. కానీ మీరు ఆ కారు ఎంతవరకు చేయగలదో అంటే ఎంత పొటెన్షియల్ ఉందో అంత మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదు అని అర్థం. మీకు నష్టం లేదనుకుంటే, మనకి నష్టం లేదనే మనం అనుకోవచ్చు. కాకపోతే మీ పొటెన్షియల్‌ని ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకొని, ఆ పొటెన్షియల్‌ని మీ పెర్ఫార్మన్స్‌లోకి తీసుకురాగలిగిన రోజున మీ జీవితం ఒక వేరే విధంగా ఒక ఆనందదాయకంగా, ఒక జాయ్‌ఫుల్‌గా లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ తోటి మీరు జీవించే అవకాశం ఎక్కువుంటుంది. దానికోసం ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ ప్రథమ భాగంలో ఆయన 5 విషయాల గురించి మాట్లాడతారు. అదేంటంటే ది క్వాంటమ్ వ్యూ అని. అంటే మనం ఏమిటి? ఈ తర్వాత మన వాతావరణాన్ని ఎలా అధిగమించడం, శరీరాన్ని ఎలా అధిగమించడం, సమయాన్ని ఎలా అధిగమించడం. తర్వాత మనం చాలా వరకు సర్వైవల్‌లో ఎక్కువ ఉంటాం. అంటే మనుగడ కోసం ఉంటుంది. మన క్రియేషన్ కంటే. అంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి ఇలా గడిచిపోతే చాలులే అనే కండిషనింగ్ తోటి మనం బతుకుతూ ఉండొచ్చు. సో, ఇప్పుడు మీరిక్కడ చూసారనుకోండి. ఈ ఈ ఈ పిక్చర్‌లో మీరు చూసినట్లయితే క్వాంటమ్ ఫీల్డ్ అనేది మనం పైన రాసుకున్నాం. కాకపోతే క్వాంటమ్ ఫీల్డ్ అన్ని చోట్ల ఉంది. జస్ట్ రిప్రజెంటేషన్ కోసం నేను పైన పెట్టాను ఇక్కడ మన కోసం. సో, నేను అనే మనం, అంటే మనం ఇండివిడ్యువల్ ఈచ్ వన్ ఆఫ్ అస్ అంటే ప్రతి వాళ్ళలో నేను అని అనుకునేది ఒకటుంటుంది. ఆ నేను మనం ఎలా నిర్ధారిస్తాము లేకపోతే డిఫైన్ చేస్తాము అంటే, ఈ శరీరం అనేది మీరు ఒక సైడ్ చూస్తే శరీరం ఒకటుంటుంది. వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్ అని ఆయన పిలుస్తారు దాన్ని. ఇంకోటి సమయం, టైం. నేను అనేది మనకి చెప్పేది ఏంటి అంటే, ఈ శరీరం పొద్దున్న లేచి చూడంగానే మన అద్దంలో మొహం చూసుకుంటే ఈ శరీరమే కనిపిస్తుంది. ఈ శరీరం ఒక బాహ్యంగా మనం చూసుకునే ఒక అవయవాలు మాత్రమే కాకుండా, ఈ శరీరం ఒక రిపాజిటరీ. రిపాజిటరీ అంటే ఏంటి? ఒక నిధి అనుకోవచ్చు. దేనికోసం? మనకు వచ్చే ప్రతి ఆలోచన, మనకు వచ్చే ప్రతి భావం ఈ శరీరంలోనే ఉంటుంది. నిక్షిప్తం అవుతుంది. మనం అది మర్చిపోయామని మనం అనుకునుండొచ్చు. కాకపోతే మనం అనుకున్న ప్రతి మాట, మనకి మనం చెప్పుకున్న ప్రతి మాట, మనకి మనం ఎలాంటి భాష మనం వాడతామో మన కోసం, పక్క వాళ్ళ కోసం కాదు, మన కోసం ఎలాంటి భాష మనం వాడతాము, ఎలాంటి మాటలు మనకు మనం చెప్పుకుంటాము, ఎలాంటి ప్రవర్తన మనతో మనం ప్రవర్తిస్తాము, ఎలాంటి భావాల్ని, ఎమోషన్స్, ఫీలింగ్స్ మనలో తెచ్చుకుంటాము. కోపాన్ని ఎక్కువ తెచ్చుకుంటామా? ఆత్మన్యూనతతో ఉంటామా? లేదు ఆనందంగా ఉంటామా? లేదు నేను చేయగలను నమ్మకంతో ఉంటామా? ఎలాంటి భావాలు, ఎలాంటి ఆలోచనలు మీరు ఏవైతే మీరు ప్రతిరోజు, ప్రతి సెకను మీరు దాన్ని మీలో మీరు మననం చేసుకుంటూ ఉంటారో, మీకు మీరు చెప్పుకుంటూ ఉంటారో, అవన్నీ మీ శరీరంలో ఉంటాయి. ఇంకొకటి మనం ఇప్పుడు వాతావరణం గురించి మాట్లాడదాం. వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌లో 2 రకాలున్నాయి. ఒకటి మీ అంతర్గతంగా ఉండే వాతావరణం. అంటే మీ లోపల ఏం జరుగుతోంది అనేది ఒక ఎన్విరాన్మెంట్ అనుకుంటే, మీరు బాహ్యంగా ఏం జరుగుతోంది అనేది ఇంకొక ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. మీరు ఈ పదాలు వినే ఉంటారు. మనం చాలా వరకు ఏమనుకుంటాం? బయట ప్రపంచం ఎలా ఉంటుందో దాని వల్ల నేను ఇలా తయారయ్యాను అని మనం అనుకుంటాం. ఎదుటి వాళ్ళు నన్ను ఏదో అన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. వాళ్ళు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను ఇలా అయిపోయాను. వాళ్ళు అది చేసుంటే ఇలా ఉండేది. మనం ఎప్పుడూ
బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. లోపల మనం దాన్ని సర్దేసుకుందామని ట్రై చేస్తుంటాం. సో ఇది మనం మామూలుగా జరిపే మన ఆలోచనలు. వీటి వల్ల జ్ఞాపకాలు ఏర్పడతాయి జీవితంలో, అనుభవాలు వస్తాయి. ఇవన్నీ ఉంటాయి మనకి వాతావరణంలో. మూడోది సమయం. సమయంలో మనందరికీ తెలిసినట్టు గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది. దీన్ని మనం ఒక కొలమానంలాగా చూసుకుంటే, ఒక రోజులో మనం ఎంతసేపు గతంలో ఉంటున్నాము, గతం గురించి ఆలోచిస్తున్నాము, ఎంతసేపు వర్తమానం గురించి ఆలోచిస్తున్నాము, ఎంతసేపు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ఎక్కడ ఉన్నాము, మన ఆలోచన విధానంలో కానీ, మన ఎక్స్‌పెక్టేషన్స్ లో కానీ మనం ఎలాంటి భవిష్యత్తుని క్రియేట్ చేస్తున్నాము అంటే, మనం ఎక్కువ గతంలో ఉంటే గతానికి సంబంధించిన భవిష్యత్తుని మళ్ళీ మనం క్రియేట్ చేస్తాం. గతంలో అలా జరిగింది కాబట్టి ముందు ఇలాగే జరుగుతుంది అని అనుకుంటే భవిష్యత్ అలాగే జరుగుతుంది. ఎందుకంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం ఫీల్ అయ్యే ప్రతి భావం మనం ఎప్పుడూ క్వాంటమ్ ఫీల్డ్ తోటి కాంటాక్ట్ లో పంపిస్తూనే ఉంటాం. మనం ఈ క్వాంటమ్ ఫీల్డ్ అంటే మీరు యూనివర్సల్ ఫీల్డ్ అనుకోవచ్చు, లేకపోతే మన చుట్టూ ఉండే ప్రపంచం అనుకోవచ్చు. మీరు ఏ పదం కంఫర్టబుల్ గా ఉంటే అది మీరు వాడొచ్చు. సో మనం ప్రతి నిమిషం మీరంటే మనం మామూలుగా అంటూ ఉంటారు తదాస్తు దేవతలు ఉన్నారు అని కదా. సో మన ఆలోచనలు ఏవైనా ఇలా మనం బయటికి పంపిస్తూ ఉంటే వాటిని బట్టి మన నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది, మన నెక్స్ట్ జీవితం ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. చాలా వరకు మనం ఇవన్నీ గుర్తించాం. చాలా వరకు మనం వీటిని పట్టించుకోం. ఎందుకంటే మన హడావుడిలో మనం ఉంటాం. ఉద్యోగం చేయాలి, పొద్దున్న ఇది చేయాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. వీటిల్లో పడి మన గురించి అంటే నేనసలు ఎలా ఉన్నాను? నేను ఎక్కడున్నాను నా జీవితంలో? నేను ఉండాల్సిన చోట్లో ఉండగలుగుతున్నానా? ప్రశాంతంగా ఉండగలుగుతున్నానా? ఆనందంగా ఉండగలుగుతున్నానా? ఇలాంటి క్వెషన్‌లు మనం మామూలుగా వేసుకోం. ఈరోజు డబ్బులొచ్చాయా? ఆనందంగా ఉన్నాం. ఓకే. ఈరోజు వీళ్ళెవరన్నా బాగున్నారన్నావా? ఆనందంగా ఉన్నాం. అన్నీ బయట నుంచి వచ్చే వాటిని బట్టి లోపల నుంచి సొంతమైన ఆనందం, సొంతమైన ఆహ్, క్లారిటీ మనకి లేదు. ఎదుటి వాళ్ళు ఏమంటే దాన్ని బట్టి మన జీవితం నడుస్తుంది. సో, ఈ ఇలా బతకడంలో ఏమవుతుందంటే మనం ఏదో ఒకళ్ళు అవ్వాలి. అంటే వి స్టార్ట్ ఒక లివింగ్ యాస్ ఎ సంబడి. ఏదో ఒకటి ఓకే. ఇలాంటి మనిషి లేకపోతే ఇలాంటి వాడు అని అనిపించుకుని, ఇలాంటి అమ్మాయి లేకపోతే ఇలా అనిపించుకొని మనం అలా గడపడానికి అలవాటైపోతాం. అంటే ఒక విధంగా అడిక్షన్. ఓకే. వీడెప్పుడు ఇంతేరా. ఆహ్, ఆహ్, వీడికెప్పుడు కోపమే వస్తుంది. లేకపోతే వీడెప్పుడు పట్టించుకోడు. లేకపోతే ఇంకా కొంచెం లోపలికెళ్తే ఓకే. నేను ఇంతే. నేను ఇలాగే ఉంటాను. ఇలాంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేగాని ఇందులోంచి మారే అవకాశం ఉందా? నేను మారగలను. ఎందుకంటే ఇది నాకు అంత ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఇంకా ఆనందంగానే ఉండగలను అనే ఆలోచనలోకి మనం వెళ్ళట్లేదు చాలా వరకు. ఇందులో ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే ఎమోషన్స్‌ని మనం మెమరైజ్ చేసుకుంటాం. అంటే ఏంటి? ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఒక మెమరీలోకెళ్తుంది మనకి. అది ఎమోషన్ లాగా ఉంటుంది. కొంతకాలానికి ఏమవుతుందంటే అదే ఆలోచన మన మెమరీలో ఉండిపోతుంది. సో, థాట్ ఈజ్ మెమరీ. ఆ ఆలోచనే మనకి జ్ఞాపకంలా ఉండి, అది ఎమోషన్ లాగా ఉంటుంది. థర్డ్ లెవెల్ అంటే ఇది మనం చేస్తూ ఉండగా ఏమవుతుందంటే, ఆ ఎమోషను మన శరీరంలో, మన భావంలో, మన మొత్తం స్పేస్‌లో అంటే మన స్పేస్ అంటే ఈ శరీరం మాత్రమే కాదు. మనం ఏదైతే నేను అనుకుంటున్నామో, ఆ భాగంలో, ఆ ప్రపంచంలో అది ఒక మెమరైజ్డ్ ఎమోషన్‌గా ఉండిపోతుంది. అది ఒకసారి అలా అయిన తర్వాత అది మనం కంటిన్యూయస్‌గా అదే జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఇలా కాకుండా ఎలా బ్రతకచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మొదటి పిక్చర్‌కి, రెండో పిక్చర్‌కి నేను రెండో దానికొస్తున్నాను మళ్ళీ. ఈ మధ్యలో ఉండే నేను అనేది పైకి వెళ్ళింది. అంటే నేనొక సాక్షీభూతంగా నాకు జరుగుతున్న విషయాలని అంతర్గతంగా ఏం జరుగుతోంది? బాహ్యంగా ఏం జరుగుతోంది? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా భావం ఎలా ఉంది? నా శరీరం ఎలా ఉంది? నేను ఎలాంటి జ్ఞాపకాలని నెమరేసుకుంటున్నాను? ఎలాంటి అనుభవాలు నేను తీసుకుంటున్నాను? వర్తమానంలో ఉంటున్నానా లేదా? ఎక్కువ సేపు వర్తమానంలో ఉండే ప్రయత్నం చేసిన రోజున మనం కొత్తగా ఉంటాం. మనకే మనం కొత్తగా ప్రతిరోజు కొత్తగా మనం చేయగలము. మన మీద మనకు నమ్మకం పెరిగి
నేను ఏదైనా చేయగలను, ఎలాగైనా చేయగలను, నాకున్న లెర్నింగ్ క్యాపబిలిటీస్ అంటే నేను నేర్చుకోగలను ఏదైనా, నేను ఏదైనా సాధించగలను అని ఒక ముందు భవిష్యత్తు, ఒక ఆనందమైన భవిష్యత్తు కోసం, లేకపోతే ఒక ఎఫిషియంట్ భవిష్యత్తు కోసం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా వెళ్ళాలి అంటే మన ఎమోషన్స్ ని మనం అన్మెమరైజ్ చేయాలి. అంటే ఏంటి? ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి మనం బయటికి రావాలి. సో ఇక్కడే మనం క్రియేషన్ ఈజ్ లివింగ్ యాజ్ ఏ నోబడి. దట్ మీన్స్ దెర్ ఇస్ నో ఐడెంటిటీ. సర్వైవల్ ఏంటి? లివింగ్ యాజ్ సంబడి. సో ఒక ఐడెంటిటీ పెట్టుకుని దాంతో నేను ఇంతే అనుకుంటూ బతకడం అనేది సర్వైవల్ మోడ్ అయితే, ఒక ఐడెంటిటీ లేకుండా నేను ప్రతిరోజు మారగలను, ప్రతిరోజు నేను డిఫరెంట్ గా ఉండగలను, ప్రతిరోజు నేను వేరే ముందుకు వెళ్ళగలను అనే ఆలోచనతో ఉండటం ఒక క్రియేషన్. అంటే సృష్టి అనుకోవచ్చు, సృజనాత్మకత అనుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం వాడే అవకాశాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా మనం చూసినట్లయితే మనం మొదట ఆలోచించే విధంగా మనం అనుభూతి చెందుతాం. ఫస్ట్ ఓకే, నాకు ఇలా ఉంది అన్నప్పుడు ఒక ఆలోచన ప్రకారం మన అనుభూతి వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే మనకి ఎలా అనిపిస్తుందో అలాంటి ఆలోచన వస్తుంది, ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి ఆలోచన. తర్వాత మనకి ఆ డిఫరెన్స్ తెలియదు. అంటే నేను ఆలోచిస్తున్నప్పుడు ఇలాగైందా, లేకపోతే నేను అనుభూతి చెందుతున్నందుకు నాకు ఇలాగైందా అనేది మనం ఆ డిస్టింక్షన్ అంటే ఆ భేదాన్ని మనం కనుక్కోవడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే అది అంత మన ఓనర్షిప్, అంటే అది మన సొంతం అయిపోతుంది. తర్వాత మనం ఏవైతే భావాలు గుర్తుపెట్టుకున్నామో అదే గతాన్ని మళ్ళీ సృష్టిస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మనం అక్కడే పరిమితం అవుతాం. అంటే ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఉదాహరణలో ఒక 10 ఏళ్ళప్పుడు మనకు ఒక బట్టలు వేశారు అనుకుందాం, ఒక ప్యాంటు షర్టు ఏదో వేశారు. మనం ఏం చేస్తున్నాం, సర్వైవల్ లో ఉండాలంటే మనకు 60 ఏళ్ళు వచ్చినా, అంటే మనిషి 10 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు తిరిగినా ఆ 60 ఏళ్ళలో కూడా ఆ 10 ఏళ్ళ బాలుడికి ఏవైతే బట్టలు వేశారో అవే బట్టలు వేసుకుని మనం తిరగడానికి ప్రయత్నిస్తున్నాం. అది మనల్ని ఎప్పుడూ పరిమితం చేస్తాయి, ఎప్పుడూ మనల్ని లిమిట్ చేస్తాయి. సో ఇది దాంట్లోంచి మనం బయటికి రావాలి అంటే ఈ సాక్షిభూతంగా ఉండడం, అంటే అబ్జర్వర్ స్టేట్ లో ఉండడం చాలా అవసరం. అప్పుడు ఏమవుతుంది, ఈ క్షణంలో అంటే ఈ వర్తమానంలో మీరు కోరుకున్న భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఇలాంటి భవిష్యత్తు నాకు కావాలి అని. ఇందులో ఒక సమన్వయం చాలా అవసరం. వేటివి? మీ ఆలోచనలవి, మీ భావాలవి. ఎందుకంటే ఈ రెండు ఎప్పుడు ఈ క్వాంటమ్ ఫీల్డ్ కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా పంపిస్తూ ఉంటాయి. సో ఈ రెండు అలైన్ చేసినప్పుడు మాత్రమే మనం ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నామో, ఎలాంటి భవిష్యత్తుని మనం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో, క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది మనం చేయగలుగుతాం. అంతేకాకుండా ఇప్పుడు నేను ఎప్పుడు ఇలా చట్టంలో బిగుసుకున్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నా చట్టం ఏంటి? నా ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం, నా శరీరం అంటే నా బాడీ, ఈ సమయం అంటే గతం కానీ భవిష్యత్తు కానీ. నేను వీటిలో ఉన్నంత కాలం నేను బయటికి రాలేను. నేను ఈక్వల్ గా ఉన్నంత కాలం బయటికి రాలేను. నేను ఎప్పుడైతే ఈ మూడింటిని దాటి గొప్పగా అంటే పెద్దగా అవుతానో, అంటే వీటిని అతిక్రమించి బయటికి వెళ్ళగలుగుతానో, అప్పుడు నేను ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. కొత్తగా డిఫరెంట్ గా బతికే అవకాశం ఉంటుంది. మీ మనసును మార్చుకుంటే మీరు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెండవ భాగం గురించి మాట్లాడుకుందాం. అది దాని పేరు మీ మెదడు మరియు ధ్యానం. అందులో సరిపోతాయి ఏమి ఇంకా ఇటు పోసి ఇటు వీటికి విరజాజి మొక్కకు కూడా రెండు. సారీ, మీరు మాట్లాడుకున్నా ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు రెండవ భాగం చూద్దాం. అదేంటంటే ఈ పుస్తకంలో రెండవ భాగం మీ మెదడు మరియు ధ్యానం. ధ్యానం గురించి మనం చాలాసార్లు చాలా విషయాలు వినుంటాం. ఆయన ఉద్దేశంలో ధ్యానం అంటే ఏంటి? ఈయన న్యూరో సైంటిస్ట్ కాబట్టి మన మెదడు గురించి అంటే బ్రెయిన్ గురించి ఈయన
ఈ ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది, ధ్యానం ఎందుకు చేయాలి అనేది ఈయన మనకి ఆయన ఆయన పద్ధతిలో వివరిస్తారు. సో ఇందులో 3 బ్రెయిన్స్ ఉన్నాయి అని ఆయన అంటారు. అవేంటంటే థింకింగ్ టు డూయింగ్ టు బీయింగ్. ఇది ఆయన పద్ధతిలో. ఇక్కడ మీరు చూసినట్లయితే మన బ్రెయిన్ మనం చూస్తే అంటే మన ఇక్కడి నుంచి తీసుకుని మన మెదడు కింద దాకా ఈ భాగంలో మనకి మెదడు ఉంటుంది. బ్రెయిన్ అంటాం కదా మనం, అది ఉంటుంది. అందులో ఈ భాగాన్ని నియోకార్టెక్స్ అంటారు. అంటే ఇక్కడ ఉండేది ఇది థింకింగ్ టు డూయింగ్ అనే బ్రెయిన్. మొత్తం 3 ఉంటాయి. ఇది థింకింగ్ టు డూయింగ్ అనే బ్రెయిన్. అలాగే చిన్న మెదడు అని మనం అంటూ ఉంటాం, దాన్ని సెరిబెల్లం అంటారు ఇంగ్లీష్ లో. అది థింకింగ్ టు డూయింగ్ టు బీయింగ్. అదేంటి, ఒక స్టోరేజ్ లాగా అవన్నిటిని, మన అలవాట్లని, ఆలోచనల్ని, మన ప్యాటర్న్స్ ని, వైఖరుల్ని, బిహేవియర్స్ ని అన్నిటిని అక్కడది నిల్వ చేస్తుంది. మూడోది లింబిక్ మెదడు, అంటే లింబిక్ బ్రెయిన్ అంటారు. ఇది మనకి మిడ్ బ్రెయిన్ అని కూడా అంటారు. లేకపోతే ఇది మెమిలియన్ బ్రెయిన్, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే జంతువుల్లో కూడా ఈ బ్రెయిన్ ఉంటుంది అని. ఇది ఎమోషనల్ బ్రెయిన్ అని కూడా అంటారు. సో ఇది కొత్త సంఘటనలు కానీ కొత్త భావోద్వేగాలు అన్నిటినీ ఇది మనకి క్రియేట్ చేయగలుగుతుంది. ఒక విధంగా ఇదే మన లిమిట్ చేసే బ్రెయిన్, ఇంకొక విధంగా చూస్తే ఇదే మనని ముందుకు తీసుకెళ్ళగలిగే బ్రెయిన్. మనం ఎలా వాడుకుంటామో అలా. ఇప్పుడు ఇందులో ఈ నియోకార్టెక్స్ లో మనకి ఫ్రంటల్ లోబ్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఈ భాగాన్ని మనం ఫ్రంటల్ లోబ్ అనుకుంటే, ఇందులో ఈ ఫ్రంటల్ లోబ్ మనకి ఏకాగ్రతను కానీ, మన సునిశ్చితమైన దృష్టిని కానీ, మన అండర్స్టాండింగ్ అంటే అవగాహనని కానీ, ఏదైనా చూసే విధానం అంటే పరిశీలన దృక్పథం కానీ, మనకు ఉండే అవేర్నెస్ కానీ, వీటన్నిటికీ ఇది స్థానం. మనం ఎప్పుడైతే వీటిని మనం ఎలాంటి జీవితాన్ని గడపాలి, ఎలాంటి ముందు భవిష్యత్తులో మనం గడపాలి అని వాటి గురించి మనం మానసికంగానే అనుకుంటూ ఉంటే 10 సార్లు, అదే మనకి జీవితంలో ఫిజికల్ గా మేనిఫెస్ట్ అయ్యే అవకాశం తొందరలోనే వస్తుంది. సో గతం నుండి బయటికి వెళ్ళడం ద్వారా మనం భవిష్యత్తును చూడగలుగుతాం. ఆ తర్వాత ఈయన ఇంకొక 2 ఇంపార్టెంట్ విషయాలు మనకి ఈ పుస్తకంలో చెప్తారు. ఒకటి ఏంటంటే తరంగాల గురించి. అంటే మీరు వేవ్స్ అని వినుంటారు, బ్రెయిన్ వేవ్స్ అని వినుంటారు, బీటా, ఆల్ఫా, థీటా, డెల్టా అని. వీటిల్లో ఇప్పుడు కనుక మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఈ అవేర్నెస్ లో, అంటే జాగరూకతతో ఉన్నప్పుడు మనం బీటా వేవ్స్ లో ఉంటాం. ఇందులో కూడా లో వేవ్స్ అని, మిడ్ బీటా వేవ్స్ అని, హై బీటా వేవ్స్ అని ఉంటాయి. ప్రతిదానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది మన శరీరం మీద. హైలో ఉంటే కనుక చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నట్టు లెక్క. అంటే బీటా హై వేవ్స్ లో ఉంటే మనం చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నట్టు లెక్క. దానివల్ల శరీరం మీద ఎక్కువ మనకి ఇబ్బందులు వస్తాయి. లేకపోతే మన ఆలోచనలో మనం క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్ లో ఉంటాము. సో ఇలాంటివి, సో ఒక్కొక్క వేవ్ లో ఒక్కొక్క రకమైన ఫలితం మన మీద ఉంటుంది. ఆయనే కాకుండా చాలా మంది సైంటిస్టులు, న్యూరో సైంటిస్టులు కానీ, న్యూరో ప్లాస్టిసిటీ గురించి పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చెప్తారంటే, మనం కనుక ఆల్ఫా స్టేట్ లో ఉండగలిగితే అది రిలాక్స్ స్టేట్ లో ఉంటుంది. అది అంటే ఏంటి, 8 to 13 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటుంది. అలాగే థీటా స్టేట్ లో కూడా మనకి హీలింగ్ తొందరగా అవుతుంది అని. డెల్టా అంటే మనం ఆల్మోస్ట్ నిద్రపోతున్నట్టుగా అనుకోవచ్చు మనం. సో ఈ తరంగాల గురించి ఆయన మాట్లాడతారు, డీటెయిల్ గా చెప్తారు మనకి. ఆయన చెప్పేది ఏంటంటే, మనం సాధ్యం వరకు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మనం ఆల్ఫాలోను థీటాలోను ఉండగలిగినప్పుడు మనం క్లారిటీగా ఆలోచించగలుగుతాము. మనం ఏదైతే నేను అనుకుని బంధించబడి ఉన్నామో అందులోంచి మనం బయటికి ఆలోచించే అవకాశం, ఫ్యూచర్ ని వేరేగా చూసే అవకాశం మనకి మనమే కల్పించుకోగలుగుతాం అంటాం అని ఆయన చెప్తారు. ఆయన ఇంకొక మార్గం కూడా మనకు చూపిస్తారు. అదేంటంటే, మనం చాలా సార్లు ఒక గ్యాప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాప్ ఏంటి, మనకి లోపల ఎలా ఉన్నాం మనం, అంటే హూ వి రియల్లీ ఆర్, మనం నిజంగా ఎవరు, మనం బయట వాళ్ళకి ఎలా కనిపిస్తాం. ఈ అంతరం
ఎంత పెద్దగా ఉంటే మనం అంత ఇబ్బందిలో ఉన్నట్టు అర్థం. ఎందుకంటే లోపల మీకు కోపంగా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? మీరు బయట మాత్రం కోపంగా ఉండలేరు, ఎందుకంటే మీ బాస్ ఎదురకుండా ఉన్నారు, మీరు ఆయనతో కోపంగా ఉండలేరు. అక్కడ నవ్వుతూ కనిపించాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో, ఆ అంతరం గ్యాప్ పెరుగుతూ ఉంటుందో, అంత కన్ఫ్యూజన్ అంటే అంత ఇబ్బంది మీరు లోపల పడుతూ ఉంటారు అర్థం. సో ఈయనేం చెప్తారంటే, మనం ఆ గ్యాప్ ని, ఆ అంతరం ఏదైతే ఉందో దాన్ని మనం లేయర్ బై లేయర్, అంటే ఇవాళ మొదలు పెడితే ఇప్పుడే అయిపోతుందని కాదు, బట్ లేయర్ బై లేయర్ అండర్స్టాండ్ చేసుకుని, నాకు ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి లేయర్స్ లో, అన్వర్తినెస్ ఫీలింగ్ ఉందా, యాంగర్ ఉందా, ఫియర్ ఉందా, షేమ్ ఉందా, సెల్ఫ్ డౌట్ ఉందా, గిల్ట్ ఉందా, అంటే ఇలాగా ఇక్కడ ఒక 5-6 ఉన్నాయనుకోండి. ఇలాగే మీకు వేరే ఏవైతే ఎమోషన్స్ మీ పరంగా మీకు ఉందో వాటిని మీరు గమనించుకుని ఒక్కొక్క దాన్ని అన్మెమరైజ్ చేసుకుంటూ వెళ్తే, మెమరైజ్ చేసినప్పుడు అది ఎనర్జీని స్టక్ చేస్తుంది. మీరు అన్మెమరైజ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. సో యూ లిబరేట్ ఎనర్జీ. సో అదే మనం ఇక్కడ ఇందులో మనం చూపిస్తున్నాం. ఇక్కడ లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాటిని మీరు అన్మెమరైజ్ చేస్తూ వెళ్లే కొద్దీ ఈ గ్యాప్ ఇంత పెద్దగా ఉన్నది స్లోగా ఇక్కడికి వచ్చి చివరికి గ్యాప్ లేకుండా అయ్యే అవకాశం వస్తుంది. దీన్ని ఆయన ట్రాన్స్పరెన్సీ అంటారు. ది అల్టిమేట్ గోల్ ఇస్ ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత. అంటే మనకి మనం ఎలా ఉన్నామో ఎదుటి వాళ్ళకి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాం. అంటే when how you appear is who you really are. ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మనం అన్కాన్షియస్ నుంచి కాన్షియస్ లోకి పూర్తిగా వస్తాం. దానికోసం మనం ధ్యానం చేస్తాం. ధ్యానం అంటే కూడా రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయంటే రకరకాలుగా చెప్తారు. సింపుల్ గా చెప్పుకుందాం అంటే, ధ్యానం అంటే ఏంటి? స్వీయ పరిచయం. అంటే ఏంటి? నా గురించి నేను తెలుసుకోవడం. ఇంకోటి, ఒకసారి నేను తెలుసుకున్న తర్వాత స్వీయ అభివృద్ధి. అంటే నేను ఇక్కడి నుంచి ఎలా నన్ను కల్టివేట్ చేసుకోవచ్చు, నన్ను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళొచ్చు, నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను, ఇలాంటి ఆలోచన నేను పెట్టుకునే అవకాశం వచ్చేది ధ్యానం చేసినప్పుడు. మనకి ఇలాంటి రెండు, అంటే ఒకటి మనం తెలుసుకుంటాము, రెండోది మనం అభివృద్ధి పదంలో వెళ్ళే అవకాశం మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసినప్పుడు, మనం తీసుకునే ఆలోచనలు, మనం తీసుకునే యాక్షన్స్ కానీ, నిర్ణయాలు కానీ, ఆలోచనలు కానీ అన్ని మనని ముందుకే నడిపిస్తాయని అర్థం. దీని తర్వాత మూడో భాగంలో ఆయన ఏమంటారంటే, వాకింగ్ టువర్డ్స్ యువర్ న్యూ డెస్టినీ అంటారు. దాన్ని మనం తెలుగులో చూసుకుంటే, మీ కొత్త విధి వైపు అడుగులు వేయడం అని. ఇందులో ఆయన ధ్యాన ప్రక్రియ, అంటే ఆయన మాట్లాడిన ధ్యాన ప్రక్రియ, అంటే ఆయన ఉద్దేశంలో ఎలా చేస్తే వీటి నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. అందులో క్రియేటివిటీని ఎలా బయటకు తీసుకురావడం, అంటే సృజనాత్మక స్థితికి తలుపులు తెరవడం అని ఒక మాట. తర్వాత మీరు అనే అలవాటును వదిలేయడం, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, మీ కొత్త భవిష్యత్తు కోసం కొత్త మనసును సృష్టించండి, పారదర్శకంగా ఉండండి. అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు లోపల ఎలా ఉన్నామో బయట వాళ్ళకు కూడా అలా కనిపించాలి. అంటే హౌ యూ రియల్లీ ఆర్ ఇన్సైడ్ ఈజ్ హౌ యూ అపియర్ అవుట్ సైడ్. అలా అయినప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ఏమి అంటే మాస్క్ పెట్టుకునే అవసరం ఉండదు. ఎలాంటి వాళ్ళు ఇలా అనుకుంటారేమో, వీళ్ళు ఇలా అనుకుంటారేమో అనుకునే అవకాశం ఉండదు. అలా అని నేను ఎప్పుడూ కోపంగానే ఉంటాను అని మళ్ళీ అలా వెళ్ళకండి. ఇది ఎలా అంటే, నేను ఎప్పుడూ కోపంగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? మీ కోపం మీరు ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నారో లేదో, అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ శరీరం మాత్రం ఎప్పుడూ కోపంగా ఉంటుంది. అంటే ఏంటి? మీరు మీ శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నారు. మీకు ఎవరి మీద అయితే కోపంగా ఉందో ఆ మనిషికి విషయం తెలిసి కూడా ఉండకపోవచ్చు, కానీ మీరు మీ శరీరం, మీ ఆలోచనలో ఎప్పుడూ కోపంగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మీరే నరకయాతన పెట్టుకుంటున్నారు అని అర్థం. కాబట్టి మీకు ఏది సమంజసం అనిపిస్తే, మీకు ఏది మీ ఆరోగ్యానికి మంచిది అనిపిస్తే, మీ భవిష్యత్తుకు మంచిది అనిపిస్తుంటే వాటి ద్వారా, అంటే అటువైపు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి.
సో ఈ ధ్యాన ప్రక్రియ ఆయన నిర్వర్తించిన ధ్యాన ప్రక్రియ గురించి నేను కొంచెం వాటిని మీకు వివరిస్తాను. ఆయన ఇందులో ఒక 4 అగైన్ ఇందులో 4 విషయాలు చెప్తారు ఆయన. ఒకటి మనం సిద్ధం అవడం, ధ్యానానికి సిద్ధం అవడం అనేది మొదటిది. రెండోది మీరు అనే అలవాటుని వదిలేయడం. అంటే మనం దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఎలా అయితే మనం నేను అనే భావం నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాం కాబట్టి దానికి ఇవన్నీ మెట్లోనే అనుకోవచ్చు, లేదా దశలు అనుకోవచ్చు, స్టెప్స్ అనుకోవచ్చు. అలాగే మన పాత జ్ఞాపకాన్ని మన నుంచి పక్కన తీసుకోవడం, దాన్ని విడదీయండి అని. తర్వాత కొత్త భవిష్యత్తు కోసం కొత్త మనసును మీరు సృష్టించండి. ఓకే. సో మొదటిది ఏంటి? సిద్ధం అవడం అంటే ఏంటి? ఇండక్షన్. ఇండక్షన్ అంటే మనం ఎలా మొదలు పెడతాము, ఎలా కూర్చుంటాము, ఎక్కడ కూర్చుంటాము, ఏ టైంలో కూర్చుంటాము, మన శరీరాన్ని మనం ఎలా పెట్టుకుంటాము, మన ఆలోచనలు మనం ఎలా పెట్టుకుంటాము, ఎంత టైం కేటాయిస్తాము, వీటన్నిటినీ మనం ఆలోచించుకుంటూ ఒక నిర్ణయాత్మకమైన మనం ఒక నిర్ణయం తీసుకుని ఆ పద్ధతిలో మనం కూర్చోవడం, తర్వాత ఆ ప్రిపరేషన్ మనం చేసుకోవడం. అంటే ఎక్కడ ఇబ్బంది పడని ప్లేస్ లో, ఎవరు హడావిడి చేయని ప్లేస్ లో, మనకి డిస్టర్బెన్స్ కనిపించిన ప్లేస్ లో మనం కూర్చోవడం. ఓకే, రోజుకు ఒక 10 నిమిషాలు కూర్చుంటాం అనుకోవడం, కూర్చున్నప్పుడు నేను ఇలా చేస్తాను అనుకోవడం. సో ఇవన్నీ ఆ సిద్ధం కావడం అనే దాంట్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఒక చోట కూర్చున్న తర్వాత ఇండక్షన్ లోకి వెళ్తాం. ఇండక్షన్ అంటే మనం దీన్ని బట్టే మనం ఇవాళ ధ్యానం చేద్దాము. సో కాబట్టి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఇండక్షన్ అంటే ఏంటని. సో ఇండక్షన్ లో మనం ఏం చేస్తామంటే బాడీని రిలాక్స్ చేసి మొత్తం మన కాన్షియస్నెస్ అంటే మన చైతన్యాన్ని మొత్తం మన దగ్గర తెచ్చుకొని మన శరీరాన్ని మనం ఫస్ట్ చూడడానికి ప్రయత్నిస్తాం. ఇందులో రకరకాల ఇండక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. మనం సింపుల్ గా మనం బాడీ మీద ఫోకస్ చేసి ఇండక్షన్ లోకి వెళ్దాం. తర్వాత మీరు అనే అలవాటును వదిలేయడం. ఫస్ట్ దానికి చేయాల్సింది ఏంటంటే ఏ అలవాటుని మీరు లేకపోతే ఏ భావాన్ని కానీ, ఏ అలవాటుని కానీ, ఏ ఆలోచనైనా మీరు మీ జీవితం నుంచి, మీ జీవితం అంటే ఏంటి? మీ శరీరం కానీ, మనసు కానీ, వీటి నుంచి మీరు ఏదైతే బయటకు తీసేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఫస్ట్ గుర్తించండి. సో మీకు ఇప్పుడు కుదిరితే కనుక ఒక పేపర్ ఉంటే, లేకపోతే మీరు మానసికంగా అయినా ఏదైనా ఒక విషయాన్ని, ఒక భావాన్ని కానీ, ఒక ఆలోచనని కానీ, ఏదైతే మీరు తీసేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మీరు దాటి అధిగమించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఏదైతే మిమ్మల్ని లిమిట్ చేస్తుంది అనుకుంటున్నారో దాన్ని ఒకచోట మీరు రాసి పెట్టుకోండి. ఇది మనం మెడిటేషన్ చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మనం అక్కడ నేను మిమ్మల్ని దీని గురించి చెప్పినప్పుడు మీరు ఆ భావాన్ని కానీ, ఆ ఆలోచనని కానీ గుర్తు చేసుకుని దాని మీద మీరు పనిచేయచ్చు. ఒకసారి గుర్తించిన తర్వాత నెక్స్ట్ ఆయన చెప్పే దశలు ఏంటంటే ఒప్పుకోవడం, మళ్ళీ బయలుపరచడం. ఆయన ఏమంటారు? అడ్మిట్టింగ్ అండ్ రిలీజింగ్. ఓకే, ఆర్ డిక్లేరింగ్. ఒప్పుకోవడం అంటే ఏంటి? ఓకే, నాకు కోపం ఉంది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కోపమే ఉంది అనుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు కోపం ఉంది అనేది మీరు ఫస్ట్ ఒప్పుకోవాలి. మీకు మీరు ఫస్ట్ ఒప్పుకోవాలి. తర్వాత బయలుపరచడం అంటే ఏంటి? నాకు కోపం ఉంది అనేది మీరు బయటికి చెప్పాలి. మెడిటేషన్ చేస్తున్నప్పుడే మీరు నోరు తెరిచి ఓకే నాకు కోపంగా ఉంది అని మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత మీరు గ్రేటర్ పవర్, మన యూనివర్స్ అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, మీకు ఏదైతే మీ అలవాట్లో మీకు ఏదైతే కుదురుతుందో ఆ గ్రేటర్ పవర్ కి లొంగి ఏవైతే మిమ్మల్ని ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో, లేదా లిమిటింగ్ ఆలోచనలు ఉన్నాయో వీటిని పరిష్కరించాలి, లేకపోతే రిలీజ్ చేయాలి అని ఆ గ్రేటర్ పవర్ కి మీరు సరెండర్ అవ్వాలి. ఆయన చెప్పిన 4వ దశకి. ఇది చేసిన తర్వాత మీరు దీన్ని ఆ పాత జ్ఞాపకం నుంచి విడగొట్టాలి. ఇదిలాగా మనం మామూలుగా ఒక మైండ్ సెట్ లో ఉంటాం. మైండ్ సెట్ అని మనం అందరం మాట్లాడే మాట అంటే ఏంటి? ఒక స్థితి అలవాటు అవుతుంది. నా మైండ్ సెట్ ఇంతేరా, నేను ఇంతేరా అని మనం కూడా అంటూ ఉంటాం. తెలుసో తెలియకో ఆ మాట మనం బాగా వాడుతూ ఉంటాం. సో మీకు ఏదైతే అలవాటైన స్థితులు ఉన్నాయో వాటిని మీరు ఒకసారి గమనించండి. అంటే గమనించడం అంటే ఎలాగా? ఒక సాక్షి లాగా. అంటే ఓకే, నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నాను, నాకు ఎప్పుడు ఇలాగే ఉంది అంటే జస్ట్ దాన్ని బట్టి మళ్ళీ మీరు గిల్టీ ఫీల్ అవడం అలా అని కాదు.
ఒక అబ్జర్వర్. మీరు గాల్లో వెళ్తున్నారు అనుకోండి, ఒక విమానం కనిపిస్తే ఎలా చూస్తారు? ఓ విమానం వెళ్తోంది అది ఎలా గమనిస్తారో అలాగే దీన్ని కూడా ఓ నాకు ఈ ఆలోచన ఎక్కువ వస్తుందా అని అలా జస్ట్ గమనించండి. తర్వాత ఎలా ఉండకూడదు అనుకుంటున్నారు, ఎలాంటి పాత అంశాలు మీరు ఉండకూడదు అనుకుంటున్నారో వాటిని మీరు గుర్తు చేసుకోండి. సో ఒకటి గమనించడం, 2 గుర్తు చేసుకోవడం. ఎప్పుడైతే మీరు పాత దాంట్లో మళ్ళీ నడుస్తున్నారో అది 6వ దశ. పాత దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అని మీకు గమనించంగానే మీలో మీరే ఓ మార్చు లేకపోతే చేంజ్ ఏదో ఒక పదం మీరు పెట్టుకోండి. ఆయన చేంజ్ అంటారు. అంటే ఆ ప్రవర్తనలోకి వెళ్తున్నప్పుడు చేంజ్ అని అని అంటారు. మీరు కావాలంటే మీరు కూడా అలాగే అనుకోవచ్చు, లేకపోతే మార్పు అనొచ్చు. అంటే ఏంటి? ఓ నేను గుర్తించాను, నేను గమనించాను, నేను ఈ దారిలో వెళ్తున్నానని నేను గుర్తించాను. కానీ నేను దారిలో వెళ్ళాలనుకోవట్లేదు. కాబట్టి నేను మార్పు అంటే చేంజ్ అనే ఒక మాట అనంగానే నేను అందులోంచి బయటకు వచ్చేసి ఎలా ఉండాలనుకుంటున్నాను అనే దారిలోకి మరలమని ఆయన చెప్తారు. సో అది దశ 7. దశ 7వది. అంటే ఏంటి? ఇందులో సృష్టించడం. అంటే మీరు పాత మనసును వదిలేసి కొత్తగా మీరు ఎలా ఉన్నారు అనేది ఆ సీడ్ నాటడం అంటాం కదా! లేకపోతే విత్తనం నాటడం అంటాం కదా! అలా చేసి దానికి మీరు ఇమాజినేషను, అఫర్మేషన్స్, మీకున్న ఊహాశక్తిని అంతటిని వాడి, ఇన్వెన్షన్స్ వాడి మీరు సాధన చేయండి. ఈ సాధన ఏంటి? రోజూ చేయాలి. ఎంత కుదిరితే అంతవరకు. ప్రతి క్షణంలో కుదిరితే కూడా ప్రతి క్షణం చేయొచ్చు. సో మీ శరీరాన్ని కొత్త మనసుతో కండిషన్ చేయాలి. ఎందుకంటే పాతది బాగా అలవాటు అయిపోయింది కదా! ఇప్పుడు పాతది పోవాలి అంటే కొత్తది అలవాటు చేసుకోవాలి. కాబట్టి మీరు రీకండిషన్ చేసుకుంటే శరీరానికి కూడా అది అలవాటు అవుతుంది. తర్వాత మెదడుకి అలవాటు అవుతుంది. తర్వాత నేను ఏంటి అనేది ఈ కొత్త నిన్ను గుర్తుంచుకో. పాత నిన్ను మర్చిపోయి కొత్త నిన్ను గుర్తుంచుకో. ఇది మనం ధ్యానం చేసినప్పుడు నేను ఈ స్టెప్స్ వెళ్దాం. వీటిని మీకు ఈ స్టెప్స్ ద్వారా చేస్తాను. తర్వాత లాస్ట్‌లో ఉన్నవి మీరు డైలీ మీరు చేసుకుంటూ ఉండగలిగితే మీకు ఇంకా ఉపయోగంగా ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు అన్నీ అయిపోతాయని మనం అనుకోవడం కూడా సహజం కాదు. అట్‌లీస్ట్ ఒక అనుభవం మీకొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు చివర్లో ఈ క్వెషన్స్ అంటే ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. ఈ రోజు నేను ఎలా ఉన్నాను? నేను అనుకున్నట్టుగానే ఉన్నానా? లేకపోతే పాతలాగా ఉన్నానా? నా కొత్త స్వభావంతో నేను ఉండగలుగుతున్నానా? కొత్త వ్యక్తిత్వంతో ఉండగలుగుతున్నానా? లేదంటే పాత దాంట్లోనే ఉంటున్నానా? నేను ఎవరి మీద కోపంగా ఫర్ ఎగ్జాంపుల్ కోపాన్ని దాటుదాం అనుకున్నారు మీరు. కానీ ఎవరితోనూ కోపంగా ఉన్నారు. ఎవరి మీద నేను కోప్పడ్డాను ఇవాళ? ఎందుకు కోప్పడ్డాను అలాగా? అని మీరు ఆలోచించండి. తర్వాత ఈ స్పృహ కోల్పోయాను అంటే ఏంటి? అన్‌కాన్షియస్ అయిపోయాను. అంటే నేను దీంట్లోంచి బయటకొద్దాం అనుకుంటున్నాను కోపం నుంచి. కానీ మళ్ళీ నేను మర్చిపోయి అదే అన్‌కాన్షియస్ స్టేట్‌లోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు అలా అయింది? అంటే ఆ రోజులో ఎప్పుడు అయింది అని. తర్వాత ఇది కూడా ఆలోచించండి. ఇంకోసారి ఇది జరిగితే రేపు పొద్దున ఇలా జరిగితే నేను బెటర్‌గా ఎలా ఉండగలుగుతాను? దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను? మెరుగ్గా ఎలా ఉండగలుగుతాను? అనేది మీరు చేయండి. ఇలాంటి క్వెషన్‌లు మీరు రోజు వేసుకుని స్లోగా మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకున్న రోజున వీటి నుంచి మీరు ఇంతకు ముందు మనం అనుకున్నట్టు మనం చాలా వరకు ఔటర్ టు ఇన్నర్ పనిచేస్తాం. ఇలాంటి ఒక పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వచ్చినప్పుడు మనం ఇన్నర్ నుంచి ఔటర్‌కి వెళ్తాం. అంటే అంతరం నుంచి బాహ్యంలోకి వెళ్తాం అనే అవకాశం మీకు కలుగుతుంది. సో మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు. ఆయన ఒక మాట చెప్తారు. ఇది చాలా నాకు నచ్చిన మాట. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆయన ఏమంటారంటే, "ఏ మెమరీ వితౌట్ ది ఎమోషనల్ చార్జ్ ఈస్ కాల్డ్ విజ్డమ్." నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది ఇంగ్లీష్‌లో ఉంది. రిపీట్ చేస్తాను. మళ్ళీ తెలుగులో కూడా నాకు అర్థమైనట్టుగా చెప్తాను. "ఏ మెమరీ వితౌట్ ది ఎమోషనల్ చార్జ్ ఈస్ కాల్డ్ విజ్డమ్." అంటే ఏంటంటే, ఒక జ్ఞాపకం మన ఒక జ్ఞాపకాన్ని మనం ఎంత సులువుగా చెప్పగలుగుతాము అంటే అందులో ఎమోషన్, భావం అంత నన్ను పట్టేసినట్టుగా లేకుండా చార్జ్ అంటే ఒక విధంగా పట్టేసినట్టు అనుకోండి. అంటే తెలుగులో మనం మాట్లాడుకుంటే. అలా లేకుండా మనం ఏదైనా మనకు జరిగిన విషయాన్ని ఒక మెమరీని మనం చెప్పగలిగితే అది విజ్డమ్. అంటే మనం దాంట్లోంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకుని మనం ఇప్పుడు దాంతో బందీలుగా లేకుండా మనం దాని గురించి చాలా సులువుగా మాట్లాడగలిగిన రోజున దాన్ని విజ్డమ్ అంటారు అని దీని అర్థం.
నేను ఇప్పుడు మనం ఇప్పుడు షేరింగ్ ఆపుతాను. మీరందరూ ఒకసారి రెడీగా ఉంటే కనుక మనం ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ధ్యానంలో వెళ్దాము. ఆయన చెప్పిన దారిలో ఆయన చెప్పిన పద్ధతిని మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఒక 30 సెకండ్స్ తీసుకోండి. మీరు కాస్త కూర్చోడానికి మీకు సులువుగా ఉండేలాగా కూర్చోడానికి అంతా మీరు సెట్ చేసుకోండి. ఓకే. సో మనం అందరూ స్లోగా కళ్ళు మూసుకుని మీ యొక్క ప్రెసెన్స్ ని, అంటే మీ యొక్క ఏకాగ్రతని, మీ యొక్క ఫోకస్ ని, కాన్సన్ట్రేషన్ ని ఈ క్షణం మీదకి తీసుకురండి. వేరే ఆలోచనలు వస్తుంటే కూడా వాటికి చెప్పండి, కాసేపు ఉన్నాక నేను మళ్ళీ మీ గురించి ఆలోచిస్తాను, కొంచెం నన్ను ధ్యానం చేసుకోనివ్వండి అని మీ ఆలోచనలకు చెప్పండి. అవి అక్కడే ఉంటాయి, మీరు మళ్ళీ వెళ్ళి మాట్లాడుకోవచ్చు వాటితోటి. కాబట్టి అదేం మీకు ఇబ్బంది ఉండకూడదు. సో ముందు మీరు సిద్ధం అవ్వండి, ధ్యానం చేయడానికి సిద్ధం అవ్వండి. మీ నడువుని స్ట్రైట్ గా పెట్టి, మెడని నడువుని స్ట్రైట్ గా ఉంచి, ఒకవేళ మీరు కాళ్ళు కింద పెడితే కనుక 2 కాళ్ళు భూమిని ఆనుకునేలాగా ఒక బ్యాలెన్స్డ్ పోస్చర్ మీకు అనిపించేలాగా మీరు కూర్చున్నప్పుడు, మీరు ఒకవేళ పద్మాసనంలో కూర్చున్నా, క్రాస్ చేసుకుని కూర్చుంటే కూడా మీరు ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో, స్థిర సుఖం ఆసనం అని పతంజలి గారు చెప్తారు యోగ శాస్త్రంలో. స్థిరం సుఖం ఆసనం అంటే స్థిరంగా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి. అంటే మనల్ని మనం కష్టపెట్టుకోకూడదు అందులో కూర్చున్నప్పుడు. దాన్ని మనం ఆసనం అంటాం. నెమ్మదిగా మీ పూర్తి ఫోకస్ ని మీ శరీరం మీదకి తీసుకొచ్చి బ్యాలెన్స్ గా ఉందా లేదా మీ శరీరం, మీరు కూర్చున్న పోస్టర్ మీకు ఎలా ఉంది అని చూసుకుని దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఈ పోస్టర్లో మీరు సెటిల్ అయిన తర్వాత ఒక 3-4 సింపుల్ గా ఫోకస్ చేసిన శ్వాస తీసుకోండి. మీరేమీ శ్వాసను మార్చక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒక 3-4 శ్వాసలు అలా తీసుకోండి. ఏవైనా డిస్కంఫర్ట్ ఉంటే అన్నిటినీ రిలీజ్ చేయండి ఈ శ్వాస ద్వారా. స్లోగా మీరు ఎక్కడైతే కూర్చున్నారో మీ శరీరం మీద ధ్యాస తెచ్చుకుని, మీరు ఎక్కడైతే కూర్చున్నారో కుర్చీలో కానీ, చాప్ మీద కూర్చుంటే, కింద కూర్చుంటే, ఎక్కడ కూర్చున్నారో ఆ ప్లేస్ ని మొత్తం ఫీల్ అవ్వండి. మీరు ఎక్కడైతే మీ శరీరం భూమిని టచ్ అవుతుందో, ఎక్కడైతే కుర్చీని టచ్ అవుతుందో దాంట్లో మీరు స్టెబిలైజ్ అవ్వండి. దాన్ని మీరు ఒకసారి గమనించండి లోపల నుంచి. అలాగే ఏదైనా ఆలోచనలు, ఏదైనా అడ్డంకులు వస్తుంటే కూడా కాసేపు వాటిని పక్కన పెట్టండి. డ్రాప్ ఆల్ ద బ్యారియర్స్, లెట్ గో ఆఫ్ దెమ్.
ఇప్పుడు నెమ్మదిగా మీ అవేర్‌నెస్ అంటే మీ ఎరుకని మీరున్న రూమ్ ఏదైతే గదిలో ఉన్నారో, ఆ గదంతా ఒకసారి వ్యాపించేలాగా చూడండి. మీరు కూర్చున్న గదిలో మీ ఎరుకని ఎక్స్‌పాండ్ చేయండి. దాన్ని పెంచండి. శరీరంలో ఎలా అనిపిస్తోంది మీకు అని ఒకసారి మీరు గమనించండి. ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే, ఎక్కడైనా టైట్‌నెస్ అలా అనిపిస్తే దాన్ని మీరు రిలీజ్ చేయడానికి ప్రయత్నించండి. దానికి ప్రయత్నం అంటే మీరు ఏమి చేయక్కర్లా. జస్ట్ ఒకసారి శరీరాన్ని చూసి చెప్పండి. ఓకే. ఇక్కడ నాకు ఇలా ఉంది. గమనించండి. వదిలేయమని చెప్పండి. అంతే. బాడీ అటు ఇటు మూవ్ అవ్వాలంటే లెట్ ఇట్ మూవ్ అండ్ స్టెబిలైజ్. స్లోగా మీ తల నుంచి మీ కాలు దాకా, పాదాల దాకా ఒక్కొక్క అవయవాన్ని మీరు చూసుకుంటూ మీ అంతర్నేత్రంతోటి అలా చూసుకుంటూ మీరు కిందకి తల నుంచి పాదం దాకా వెళ్ళండి. సో ముందు తల పైభాగం, తర్వాత నుదురు, తల వెనుక భాగం, కళ్ళు, కనుగుడ్లు, ముక్కు, నోరు, ఇలా గెడ్డం, తెచుకం, మీ చెక్కల, మెడ ముందు భాగం, వెనకాల భాగం, మీ హృదయ స్థానం, మీ భుజాలు, మీ చేతులు పూర్తిగా, మీ అరచేతులు, ప్రతి వేలు, 10 వేళ్ళు, అలాగే మీ హృదయం, మీ పొట్ట, నడుము, ఇలా ప్రతి భాగాన్ని మీరు చూసుకుంటూ అన్ని భాగాల్ని మీరు గమనించుకుంటూ మీరు కిందకి వెళ్తూ ఉండండి. మీ మోకాళ్ళు, మీ పాదాలు, మీకు వినిపించే ప్రతి మాటతోటి, ప్రతి శబ్దంతోటి ఇంకా కొంచెం డీప్ గా ధ్యానంలోకి వెళ్తున్నారని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు పూర్తిగా మీ శరీరాన్ని ఈ విధంగా చూసుకుంటూ తల నుంచి కాలి గోరు వరకు గమనిస్తూ మీ పూర్తి చైతన్యాన్ని, కాన్షియస్నెస్ ని మీ శరీరంలోకి ఆహ్వానించండి. ఇప్పుడు మనం ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మాట్లాడుకున్నట్టు మీరు ఏదైనా కనుక ఒక భావాన్ని గాని, ఒక ఆలోచనని గాని, ఒక ప్రవర్తనని గాని మీరు మీ జీవితంలోంచి మార్చాలనుకున్నది మీరు గమనించి రాసుకున్నట్టయితే ఒకసారి దాన్ని మీరు ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఇది ఆ సమయం. అది ఎలాంటిదైనా కావచ్చు. అది మీకు మాత్రమే తెలుసు. సో దాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను, నాకు బాగా కోపం ఉంది. లేకపోతే నాకు కాన్ఫిడెన్స్ లేదు. లేకపోతే నేను ఇంతకంటే ముందుకు వెళ్ళలేనని నేను అనుకుంటున్నాను. ఇది నా నమ్మకం. ఇలా ఏవైతే భావం గాని, ఆలోచన గాని, నమ్మకం గాని, బిలీఫ్స్ గాని అంటే ఏవైనా మీకు ఉన్నప్పుడు దాన్ని ఒకసారి మీరు ఈ క్షణంలో గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ నిజమైన మిమ్మల్ని మీరు గుర్తించండి. అంటే నాకు కోపం ఉంది యాజ్ ఎగ్జాంపుల్ అని మీరు గుర్తించండి. దానికి మనం మాస్క్ వేయక్కర్లేదు. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి. అంటే ఆధ్యాత్మికతలో ఉంటే కోపం ఉండకూడదు. ఇలాంటివన్నీ మీరు ఆలోచించొద్దు. ఇప్పుడు నా ప్రస్తుత పరిస్థితుల్లో నాకు కోపంగా ఉంది అనేది నిజమైతే మీరు దాన్ని అవును నాకు కోపంగా ఉంది అని మీరు గమనించండి. దాన్ని మీరు గుర్తించి ఒప్పుకోండి. మీకు మీరు ఒప్పుకోండి. మీరు ఈ దశ నుంచి ముందుకు వెళ్తున్నట్టయితే గనక మీరు ఈ విషయాన్ని మీకు వినిపించేలాగా మీరు బయటికి చెప్పండి. ఏదైతే భావం ఉందో దాన్ని మీరు బయటికి మీరు వినేలాగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కళ్ళు మూసుకొని నాకు కోపం ఎక్కువ అని అనిపిస్తే అది చెప్పండి. లేకపోతే నేను ఇది చేయలేకపోతున్నాను, చేయలేను అని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఉందో దాన్ని మీరు బయటికి మీరు వినేలాగా చెప్పండి. ఇలా చెప్తున్నప్పుడు ఇది ఓన్లీ మీరు రికగ్నైజ్ చేసి చెప్తున్న విషయం. దీనికి మీరు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్న పని, మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో ఇవన్నీ మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడాలి కానీ మళ్ళీ మనం వెనక్కి తీసుకెళ్ళడానికి లేకపోతే గిల్టీ ఫీల్ అవ్వడానికి కానీ ఎదుటి వాడిని బ్లేమ్ చేయడానికి కానీ ఉపయోగపడకూడదు. దానివల్ల మనం ఎక్కడికి వెళ్దాం. మీకు అనిపిస్తే 1-2 సార్లు చెప్పాలి అని మీరు చెప్పండి. నేను ఒక నిమిషం మీకు వెయిట్ చేస్తాను మీకోసం. ఇంకో 30 సెకండ్స్. సెకండ్స్. మీరు ఇలా చెప్పుకుంటూ ఉండొచ్చు. బాహ్యంగా మీరు వినేలాగా మీరు చెప్పుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మీరు నమ్ముతారో గ్రేటర్ పవర్ అని మీరు అనుకుంటారో అది యూనివర్స్ కావచ్చు, ఏదైనా ప్రత్యేకమైన మూర్తి అనుకుంటే మీరు ఆ దేవుణ్ణి కానీ లేకపోతే భగవంతుడు అనుకుంటే భగవంతుడు కానీ అనుకుని ఆ గ్రేటర్ పవర్ కి మీరు సరెండర్ అయ్యి ఏదైతే మిమ్మల్ని మీరు మార్చాలనుకుంటున్నారో, ఏవైతే పరిమితులు మిమ్మల్ని మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ఇబ్బంది నుంచి పరిష్కారాన్ని కనుగొనడానికి ఇవ్వడానికి ఆ గ్రేటర్ పవర్ కి మీరు అనుమతి ఇవ్వండి. మీరు ఒక 2 మినిట్స్ తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన భాషలో మీకు ఎలా అయితే కమ్యూనికేట్ చేసుకుంటారో మీ గ్రేటర్ పవర్ తోటి, మీరు అనుకున్న భగవంతుడితోటి ఆయనకు మీరు
చెప్పండి. ఆయనో ఆవిడో 2 మినిట్స్ మీరు తీసుకోండి. భగవంతుడిని ప్రార్థించండి. ఈ ఆలోచన, ఈ పరిమితమైన నమ్మకం, ఈ లిమిటింగ్ బిలీఫ్ వీటిని నా జీవితం నుంచి బయటికి తీయించేసాయి అని మీరు ఆ హయ్యర్ సెల్ఫ్ కి, ఆ హయ్యర్ కాన్షియస్నెస్ కి, ఆ యూనివర్సల్ పవర్ కి మీరు నివేదించుకోండి. ఇంకా ఒక 1 మినిట్. ఆర్తితో మీ మనసులో భావాన్ని గ్రేటర్ పవర్ భగవంతుడు నివేదించుకోండి. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కోరుకున్నాడని మనం చెప్తారు కదా, అలాంటి ఆర్తి నా వల్ల త్వమేవం శరణం మమ అన్న భావంతో మీరు విల్లింగ్ గా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి అది వదిలేయడానికి. ఇలా చెప్తున్నప్పుడు మీకు ఏదైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే దాన్ని మీరు ఇట్స్ ఓకే అని మీరు చెప్పుకోండి. ఇట్స్ ఓకే టు రిలీజ్. ఇది వదిలేయడం మంచి కోసమే. నేను సిద్ధంగా ఉన్నాను ఈ పరిస్థితి నుంచి ముందుకు వెళ్ళడానికి. నేను ఈ పాత నేనుగా ఉండాలి అని అనుకోవట్లేదు. ఇంకొక 30 సెకండ్స్, ఒక 30 సెకండ్లు తీసుకోండి. పది సెకండ్లు. ఈ గ్రేటర్ పవర్ కి మీరు ఇవన్నీ సమర్పించేసిన తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీని, అదే ఈ పనిని ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఆయన ఆవిడ మీ ఇష్టాన్ని బట్టి ఒకసారి అది లేకుండా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఏదైతే మీరు వదిలేయాలనుకున్నారో, మార్చుకోవాలనుకున్నారో అది మీరు ఆల్రెడీ గుర్తించారు, మీకు మీరు చెప్పుకున్నారు. ఆ భగవంతుడికి గ్రేటర్ పవర్ కి మీరు ఆయన ఇచ్చేశారు ఇది తీసేయమని. ఇప్పుడు మీరు ఇది నాలో లేదు, ఈ పాత నేను
ఆ పాత ఆలోచన, పాత జ్ఞాపకం, లేకపోతే పాత భావం, ఆ పాత నమ్మకం నాలో లేదు అని మీరు స్పష్టంగా చూసుకుంటూ, ఎలా ఉంది ఇప్పుడు మీ మనసు, మీ ఆలోచన, మీ శరీరం అనేది ఒక్కసారిగా గమనించండి. ఇలా అది లేనప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది మీరు గమనిస్తూ, ఎలా ఉండాలనుకుంటున్నారు, కొత్త వ్యక్తిత్వం మీరు ఏం సృష్టించాలనుకుంటున్నారో మీకోసం మీరు, దాన్ని ఒకసారి మీరు ఊహించుకోండి. ఇది లేకుండా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది మీరు ఊహించండి ఒకసారి. మీరు ఇంట్లో గాని, బయట పనిలో గాని, బజార్‌లో గాని ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఇది లేకుండా, ఈ నమ్మకం లేకుండా, ఈ పాత నమ్మకం వదిలేసిన తర్వాత, ఈ పాత ఆలోచన వదిలేసిన తర్వాత, పాత భావాల్ని వదిలేసిన తర్వాత, మీరు ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వాళ్ళతోటి సంభాషణలో ఉన్నప్పుడు, మీతో మీరు కూర్చున్నప్పుడు, మీరు ఎలా ఉన్నారు అనేది మీ ఊహలో ఒకసారి మీరు విజువలైజ్ చేసుకోండి. అంతర్నేత్రంతో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ ఆనందం, ఈ జాయ్ మీరేదైతే మీరు అనుభవిస్తున్నారో, మీ ఊహలో మీరు చూసుకోగలుగుతున్నారో, దాన్ని మీరు మీ శరీరంలో అనుభవించండి. దాన్ని ఫీల్ అవ్వండి. ఎలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ లేకుండా, మీరేదైతే వదలాలనుకున్నారో అది మీరు వదిలేసారు. ఇప్పుడు మీరు కొ కొత్త వ్యక్తిత్వం అంటే కొత్త నేనుగా మారారు అనేది మీరు చూస్తూ, దాన్ని మీరు శరీరంలో అనుభవంలోకి తెచ్చుకోండి. మన ఆలోచనని మనం అనుభవంగా మార్చుకోవచ్చు. మధ్యలో ఏమీ అవసరం లేదు. మన మేనిఫెస్టేషన్‌లో ఆలోచన నుంచి డైరెక్ట్‌గా అనుభవంలోకి వెళ్ళే అవకాశం ఉంది. దానికోసం మనం అలాంటి ఏకాగ్రతని మనం సాధించాలి. మీ చుట్టూ ఎలాంటి మనుషులున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? ఏం వింటున్నారు? ఎలాంటి వాసనలున్నాయి మీరు ఉండే చుట్టూ చోట? ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయి? ఎలాంటి ఆహ్, పరిసరాల్లో మీరున్నారు? ఇలాంటివి ఒకసారి గమనించండి. ఈ ఆనందం, ఈ జాయ్, ఈ పీస్, ఈ ప్రశాంతత అవన్నీ మీలోకి, మీ శరీరంలోకి అనుభవించి వాటిని లోపలికి పూర్తిగా తెచ్చుకోండి. మనం ఇంకొద్ది క్షణాల్లో ధ్యానంలోంచి బయటకొస్తాము. ఒక 2 నిమిషాల పాటు ఈ అనుభవం, ఈ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తిగా అవలోకన చేస్తూ
మీ శరీరంలోకి, మీ కొత్త మీలోకి ఆహ్వానించండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని పరిమితులు మనకి మనం చేసుకున్నవే. మామూలుగా అయితే మనం అపరిమితం, అంటే మనం ఇన్ఫినిట్. ఫైనైట్ చేసుకునేది మనం మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మన అనుభవాలను బట్టి మనమే మనల్ని పరిమితం చేసుకుంటాం. ఆ పరిమితం చేసుకునే స్వభావం నుంచి ఆ ఇన్ఫినిట్ ఏదైతే ఉందో, ఆ అపరిమితత్వాన్ని అందిపుచ్చుకునే అవకాశం మనందరిలోనూ ఉంది. అది మన చేతిలోనే ఉంది. స్లోగా మనం నెమ్మదిగా మళ్ళీ ఈ క్షణంలోకి, ఈ శరీరంలోకి పూర్తి చేతనాన్ని తెచ్చుకొని ధ్యానం నుంచి మనం బయటకు వద్దాం. నేను ఒక 10 అంకెలు లెక్క పెడతాను. 10 నుంచి 1 దాకా. 1 లెక్క పెట్టి 1 అనేటప్పటికి మీరు పూర్తిగా బయటకు వస్తారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లోకి, అంటే ఈ క్షణంలోకి, ఈ వర్తమానంలోకి మీరు రండి. ఆ ప్రశాంతత, ఆ ఆనందం ఏదైతే మీరు అనుభవించారో అది ఎప్పుడూ మీతోటే ఉంటుంది. ఈ ఏదైతే ఎరుక మీరు అవేర్‌నెస్ మీరు తెచ్చుకున్నారో అది మీతోటే ఉంటుంది ఎప్పుడు. మీ అందుబాటులోనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దాన్ని మళ్ళీ అనుభవించొచ్చు. దాన్ని అలాగే ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు ప్రతి క్షణంలోకి. నెమ్మదిగా మీ చేతులు కళ్ళ మీద పెట్టుకొని స్లోగా, కంగారేమీ లేదు. మీకెప్పుడు అనిపిస్తే అప్పుడు నెమ్మదిగా మీరు కళ్ళు ఓపెన్ చేసి ఒక చిరునవ్వుతో ఈ ధ్యానం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మన పెదవులపై నవ్వు ఉన్నంత సేపు మనం ప్రెజెంట్‌లోనే ఉంటాం. మనం నవ్వుతూ గతంలోకి వెళ్ళలేము. అంటే నవ్వు, చిన్న చిరునవ్వు మీరు ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో, ఈ వర్తమానంలో ఉండడానికి దోహదపడుతుంది. సో, మీరెప్పుడూ చిరునవ్వుతో ఉంటారు అని, ఆ చిరునవ్వు మీకు వర్తమానాన్ని కలిగిస్తుంది అని, వర్తమానంలో ఉంచుతుంది అని ఆశిస్తూ, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు కలిగినందుకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి మీ అందరికి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ